ఎప్పుడెప్పుడా ఎంటర్టైన్ చేద్దామా అని వెయిట్ చేస్తున్న మా శివారెడ్డి గారు వచ్చేస్తున్నారు కాబట్టి లెట్ మీ వెల్కమ్ శివారెడ్డి గారు. ఒక లైలా కోసం తిరిగాను దేశం, ప్రతిరోజు ప్రతి రాత్రి ప్రతి పాట ఆమె కోసం. ఒక లైలా కోసం వద్దు, ఇద్దరు లైలా కోసం వద్దు, ఆల్రెడీ ఉన్న లైలాతో చచ్చిపోతున్నాను. పటాస్ అద్భుతమైన ప్రోగ్రామ్, చాలా బాగా అనిపిస్తుంది. మన వాళ్ళందరూ బ్రహ్మాండంగా నవ్విస్తూ ఉంటారు. రియల్ లైఫ్ లో జరిగేటువంటి కొన్ని ఇన్సిడెంట్లు ఉంటాయి. మామూలుగా మేము ఎక్కడైనా ప్రోగ్రామ్కి వెళ్తే నాకు రెగ్యులర్ గా తగిలే వర్డ్ ఏంటంటే, అన్నా నీది మస్తు ఉంటుందా అన్న, నాది మస్తు ఉంటుంది. ఏంటంటే ప్రోగ్రామ్ అన్నా మిమిక్రీ మస్తు ఉంటుందండి. సరే థ్యాంక్స్ అంట. ఏమండి మీరు బాగా చేస్తారండి. నేను బాగా చేస్తాను. ఏం చేస్తానండి? అదే యాక్టింగ్ బాగా చేస్తారండి ఇట్లా అంటూ ఉంటారు అనమాట. సరే ఇవి పక్కన పెడితే యూత్ ఒకప్పుడేమో అందమైన అమ్మాయి కనబడితే లేత గులాబీ లాంటి బుగ్గలు, దొండపండు లాంటి పెదాలు, అల్లనెడిపల్ లాంటి కళ్ళు, ఇట్లా పూలు పళ్ళతో పోలుస్తూ ఉంటారు. సో కానీ ఇప్పుడున్న జనరేషన్ ఎట్లా ఉందంటే అందమైన అమ్మాయి కనబడితే అబ్బా కత్తిరా, కత్త్యా సో కత్తులతో పోలుస్తూ ఉంటారు. అమ్మాయిలు ఏమైనా తక్కువ తిన్నారా? అమ్మాయిని పట్టుకుని అన్నాడు, సునీత మస్తున్నావు. ఏంటి నీకేమైంది మస్తున్నావు అంటున్నా. నువ్వు మాత్రం తక్కున్నావా, గడ్డపర్లా లేవు. సో వీళ్ళు కత్తులు అంటే వాళ్ళు గడ్డపారలు అంటున్నారు అనమాట. ఇట్లా కొన్ని జరుగుతూ ఉంటాయి. సరే ఈ పక్కన పెడితే మన హైదరాబాద్ లో కొన్ని లాంగ్వేజ్లు దొల్లుతూ ఉంటాయి. ఒకటి వచ్చేసి అడ్రస్ అడుగుతుంది, ఏండి ఇలా నేరగెళ్తే దిల్సున వస్తుందా అండి? అవు కాదండి, నేను ఆవు గేదె అడగలేదు, నేరుగా వెళ్తే దిల్సున వస్తుందా అని అడుగుతున్నాను. అవు మళ్ళీ అవ్వ అంటాడండి అని చెప్పేసి ఒక సూటు బూట వేసుకుని ఆయన దగ్గర పోయాడు. సార్ మీరు చెప్పండి సార్, ఇట్లా స్ట్రైట్ గా వెళ్తే దిల్సునర్ వస్తుందా? అవునండి స్ట్రైట్ గా వెళ్ళండి, సర్కిల్ అంతా కూడా దిల్సునరే. అయ్యి బాబు ఎంత బాగా చెప్పారండి మీరు. వాళ్ళు అదిగో అక్కడ ఇద్దరు ఉన్నారు కదండి, వాళ్ళని అడిగితే అవ్వ అంటారండి. వాళ్ళు అంతేనే అన్ఎడ్యుకేటెడ్ ఫెలోస్, చదువుకోలేదు, చదువు రాదు కాబట్టి ఆ విధంగా చెప్పారు. నేనంటే చదువుకున్నాను కాబట్టి ఈ విధంగా చెప్పారు. అయ్యి బాబాయ్ అంటే మీరు బాగా చదువుకున్నారండి అవ్వు అన్నాడు వెంటనే వాడు. ఏ విధంగా ఉంటాయి. ఇంకా మామూలుగా వాయిసెస్ తీసుకుంటే సరదాగా వాయిస్లు మాట్లాడుకుంటే ఎట్లా ఉంటుంది, యాక్టర్లు కానీ రాజకీయ నాయకులు కానీ వాళ్ళు మాట్లాడే విధానంలో ఎట్లా ఉంటుంది. సరదాగా తీసుకుంటే బాలయ్య బాబు గారు వస్తే చాలా సంతోషం ఈ రోజు పటాస్ అనే కార్యక్రమం చాలా బాగుంటుంది. ఏది ఏమైనా ఇంతింతయి వడ్డుడింతయి అన్నట్టుగా పటాసు ఎంతో చిన్న స్థాయి నుంచి చిన్న 1వ ఎపిసోడ్ నుంచి స్టార్ట్ అయ్యి 1000 ఎపిసోడ్ల పైగా వారు చెప్పినట్టు శ్రీముఖి యాంకరింగ్ తో, అటు రవి యాంకరింగ్ తో ఇద్దరు చాలా చక్కగా ఆ రోజుల్లో మా నాన్నగారు ఎన్టీ రామారావు గారు, నందమూరి తారక రామారావు గారు, సావిత్రి గారు నటించినటువంటి సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయినట్టుగా అలాగే శ్రీముఖి రవి కూడా చాలా చక్కగా కాంబినేషన్ అదిరిపోయింది. ఎంతో చక్కగా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం పటాసు ఎంతో అద్భుతంగా ఉంది. ఏదేమైనా చూడు పటాసే చూడు, ఇంకేది చూడకు, పాడైపోతావు. ఈ విధంగా బాలయ్య చెప్పుకోవచ్చు. సో అదే స్టాండప్ కనిపెట్టిన మనిషే ఇలా పటాస్ 1000 ఎపిసోడ్ల తర్వాత వచ్చి చేస్తే పటాస్ చేసుకున్న పుణ్యమా, మన ఆర్టిస్టులు చేసుకున్న పుణ్యమా? సూపర్ అన్న. అందరూ వచ్చేయండి.